ఒకసారి ఒక వ్యక్తి తన జీవితంలోని పరిస్థితులతో విసిగిపోయి ఒక బౌద్ధ గురువు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, గురువా, నేను నా అలవాట్లతో బాగా విసిగిపోయాను. జీవితంలో చాలా చేయాలనుకుంటున్నాను, కానీ నేను నా చెడు అలవాట్లకు బానిస అయిపోయాను. నిజం చెప్పాలి అంటే అసలు లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఎలాంటి గుణాలు కలిగి ఉండాలో కూడా నాకు తెలియదు. ఆ అలవాట్లు, గుణాలు తెలుసుకోవడానికే నేను మీ దగ్గరికి వచ్చాను. దయచేసి దారి చూపించండి అంటాడు. బౌద్ధ భిక్షువు, మనం ఎలా అయితే చెడు అలవాట్లకు బానిసలు అవుతామో అలాగే మంచి అలవాట్లకు కూడా బానిస కాగలము. ఇంకా చెప్పాలంటే మంచి అలవాట్లు నీకు లైఫ్లో ఏం సాధించాలి అన్నా, నువ్వు ఎంత ఎత్తుకు ఎదగాలి అన్నా బాగా ఉపయోగపడతాయి. ఈరోజు నేను నీకు అలాంటి 10 అలవాట్ల గురించి చెప్తాను. వీటిని నువ్వు నీ లైఫ్లో అమలు పరిచావంటే ఇవి నిన్ను ఇతరుల నుండి భిన్నంగా ఉండేలా చేస్తాయి. ఇవి నిన్ను ఏం చేయాలనుకున్నా, పొందాలి అనుకున్నా సులభంగా వాటిని అచీవ్ అయ్యేలా చేస్తాయి. నువ్వు అనుకున్నది ఏదైనా నువ్వు చేయగలవు. నేను చెప్పే మాటలను నువ్వు విని మర్చిపోవడం కాదు. ఈ 10 అలవాట్లను నెమ్మదిగా నీ లైఫ్లో అమలు చేయి. ఇవి నిన్ను కేవలం సక్సెస్ అచీవ్ చేయడానికి మాత్రమే కాదు, ఇవి నిన్ను ఒక సాధారణ మనిషి కాకుండా నలుగురు నిన్ను చూసి మేము కూడా అతనిలా అవ్వాలి అనుకునేలా చేస్తాయి. ఈ 10 అలవాట్లలో మొదటిది పొద్దున్నే లేచే అలవాటు. ఈ ప్రపంచంలో సక్సెస్ అవ్వడానికి మంచి అలవాటు ఉంది అంటే అది పొద్దున్నే లేవడం. ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్కి ఉండే మొదటి అలవాటు ఇదే. నువ్వు పొద్దున్నే నీ బద్ధకాన్ని వదిలి లేవడం అనేది నీ లక్ష్యాన్ని పొందడానికి నువ్వు ఎంత సంకల్ప బలంతో ఉన్నావో, నీకు ఆ లక్ష్యాన్ని పొందడం ఎంత అవసరమో తెలియచేస్తుంది. ఒకవేళ నీకు లేట్గా లేచే అలవాటు ఉంటే రోజుకి 5 నిమిషాల చొప్పున త్వరగా లేవడం మొదలుపెట్టు. అంటే నీకు 8ంటికి లేచే అలవాటు ఉంటే రేపు 7:55కి లేవు, ఎల్లుండి 7:50కి లేవు. నెమ్మదిగా నీకు కొద్ది రోజులలోనే ఆటోమేటిక్గా పొద్దున్నే లేచే అలవాటు ఏర్పడుతుంది. పొద్దున్నే లేవడం అంటే ఎక్కువ టైం, ఎక్కువ ఎనర్జీ, ఎక్కువ ఎఫర్ట్స్. అది నీకు ఇతరుల కంటే ఎక్కువ సక్సెస్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. 2. నీ లక్ష్యం కోసం ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండు. ఇది ఒక అద్భుతమైన అలవాటు. ఈ అలవాటు ప్రతి ఫీల్డ్లో సక్సెస్ అయిన ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. ఎప్పుడు నువ్వు చేయాలి అనుకుంటున్న పని గురించి నేర్చుకుంటూ ఉండు. సక్సెస్ఫుల్ పీపుల్ తమ లక్ష్యాలను పొందడానికి దానికి సంబంధించిన చిన్న విషయాలను కూడా నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉంటారు. నువ్వు ఒక చిన్న లైన్ అయినా నేర్చుకో, కానీ నేర్చుకోవడం అనేది తప్పనిసరి. నువ్వు ఏ ఫీల్డ్లో అయితే సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నావో ఆ ఫీల్డ్ గురించి ప్రతి చిన్న విషయాన్ని నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండు. ఎవరికి ఏం తెలుసు ఏ విషయం ఎక్కడ ఉపయోగపడుతుందో? కాబట్టి నీకు తెలియకుండానే ఆ విషయం నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ని కూడా అచీవ్ చేయడానికి ఉపయోగపడవచ్చు కదా. కాబట్టి ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండు. 3. తక్కువ మాట్లాడు, ఎక్కువ విను. మనందరి దగ్గర 2 చెవులుంటాయి, కానీ నోరు ఒక్కటే ఉంటుంది. ఎందుకంటే తక్కువ మాట్లాడి ఎక్కువ వినడానికి. వినేవాడికి ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకునే అవకాశం ఉంటుంది. తక్కువ మాట్లాడడం అంటే తక్కువ ఎనర్జీని ఉపయోగించడం, ఇతరుల నోటికి తక్కువ తగలడం, ఎక్కువ నేర్చుకోవడం. ఎవరైతే తక్కువ మాట్లాడతారో వాళ్లకు డీప్గా ఆలోచించే శక్తి ఉంటుంది. 4. నో చెప్పడం నేర్చుకో. మనమేమీ ఆట బొమ్మలం కాదు ప్రతి ఒక్కరికి సరే అని చెప్పడానికి. నువ్వు అందరిలాంటి వాడివి కాదు. నీకు ఒక డ్రీమ్ ఉంది. నీకంటూ నీ లైఫ్లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉండాలి. నీ లక్ష్యం వేరు కాబట్టి దానికి సంబంధించి నీ దారి కూడా వేరు. నీకు ఏదైనా ఇష్టం లేదు అంటే ఇష్టం లేదు, అంతే. వేరే వాళ్లకు ఉపయోగపడిన విషయం నీకు సరి అయినది కాకపోవచ్చు. కాబట్టి నీకు నీ గోల్ నుండి దూరం చేసే ఏ విషయానికి అయినా నో చెప్పే అధికారం నీకు ఉంది. నీకు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం ఇష్టం లేకపోతే నిర్మోహమాటంగా నో చెప్పు. నీకు డాక్టర్ కాదు ఇంజనీర్ అవ్వాలి అని ఉంటే నీ మాటని నీ పేరెంట్స్ ముందు పెట్టు. బలవంతంతో చేసే ఏ పని అయినా ఎక్కువ కాలం వరకు కొనసాగదు. దానికంటే మంచిది ముందుగానే చెప్పి తర్వాత జరగబోయే నష్టాన్ని ఆపడం.
దీనివల్ల కొంతకాలం నువ్వు ఇతరుల దృష్టిలో చెడుగా ఉంటావు, కానీ నీ దృష్టిలో, రాబోయే సమయం దృష్టిలో కాదు. చాలామంది ఇతరులు ఏమనుకుంటారు అనే భయంతోనే ఆలోచిస్తూ ఉండిపోతారు. వీళ్ళు ఎప్పుడూ ఇతరుల కోసం తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. చివరికి ఏం చేయలేదే అని బాధపడతారు. 5. రేపటి గురించి ముందు రోజే ప్లాన్ చేసుకో. సక్సెస్ఫుల్ అయిన ప్రతి వ్యక్తి ముందు రోజు పడుకునే ముందే రేపు ఏ టైంకి ఏ పని చేయాలి, ఏ టైంకి ఏ టాస్క్ కంప్లీట్ చేయాలి అని డిసైడ్ చేసి పడుకుంటారు. సక్సెస్ఫుల్ వ్యక్తి ముఖ్యమైన పనుల ఆధారంగా టు డూ లిస్ట్ను ప్రిపేర్ చేస్తాడు. దీనివల్ల టైం టు టైం ఆ పని పూర్తి అవుతుంది. టు డూ లిస్ట్తో ఒక పని ఈ టైంలోపు కంప్లీట్ చేయాలి అంటే చేయాల్సిందే. దీనివల్ల నీ రోజును కన్ఫ్యూజన్తో కాకుండా ప్రొడక్టివ్గా అన్నీ నిర్ణయించిన పనులతో పూర్తి చేస్తావు. నువ్వు ఏ పని నుండి కూడా డిస్ట్రాక్ట్ అవ్వవు. నీ పని సకాలంలో పూర్తి చేసే అవకాశాలు పెరుగుతాయి. టు డూ లిస్ట్లో ముందు నీ హెల్త్కి మొదటి స్థానం ఇవ్వు. 1 గంట ఎక్సర్సైజ్ చేయాలి అంటే చేయాలి, అంతే. హెల్త్ లేకపోతే నువ్వు ఎంత సక్సెస్ఫుల్ అయినా కూడా ప్రయోజనం ఉండదు. 6. నిర్ణయం తీసుకోవడం నేర్చుకో. అలాగే దాని మీద పని చేయడం వెంటనే మొదలుపెట్టు. ఇలాంటి చాలా పనులు ఉండి ఉంటాయి. నువ్వు వాటిని రేపు చేద్దాం అని ఈ రోజు వరకు కూడా పోస్ట్పోన్ చేస్తూ వచ్చి ఉంటావు. చాలామంది అసలు నిర్ణయం తీసుకోవడంలో అసమర్థులుగా ఉండిపోతారు. వాళ్లకు ఆ పని చేయాలా వద్దా, బిజినెస్ చేయాలా, జాబ్ చేయాలా నిర్ణయం తీసుకోలేకపోతారు. నిర్ణయం తీసుకోవడం నేర్చుకో. ఏ నిర్ణయం తీసుకోకపోవడం కంటే ఏదో ఒక నిర్ణయం తీసుకొని దాన్ని కరెక్ట్ అని నిరూపించే ప్రయత్నం చేయి. ఒకసారి నిర్ణయం తీసుకున్నావంటే వెంటనే దాని మీద పని చేయడం మొదలుపెట్టు. ఈ ప్రపంచంలో సక్సెస్ఫుల్ అయిన ప్రతి ఒక్కరూ వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి, దాని మీద పని చేయడం మొదలు పెట్టడానికి నిమిషం తేడా కూడా ఉండదు. నువ్వు ఏదైనా నిర్ణయం ఈరోజు పొద్దున 8 గంటలకు తీసుకున్నావంటే 8 గంటల 1 నిమిషం లోపు నువ్వు ఆ ప్లాన్ మీద వర్క్ చేయడం మొదలు పెట్టేసి ఉండాలి. 7. నీ లైఫ్లో ఉన్న నెగిటివ్ పీపుల్ని దూరం పెట్టు. పాజిటివ్ పీపుల్తో నీ సమయాన్ని గడుపు. ఒక నెగిటివ్ మనిషి నీ ఎనర్జీని వృధా చేయగలడు, అలాగే నీ ఆలోచనలను కూడా నెగిటివ్గా మార్చగలడు. అందుకే అలాంటి వ్యక్తులతో దూరంగా ఉండటం నేర్చుకో. జనరల్గా మనం మన చుట్టూ ఉండే 5 వ్యక్తులకు యావరేజ్గా ఉంటాం. అంటే మనం ఎక్కువ సమయం ఏ 5 వ్యక్తులతో అయితే గడుపుతామో మనం కూడా వాళ్ళలానే ప్రవర్తిస్తాం. మనలో కూడా దాదాపు అలాంటి అలవాట్లే ఉంటాయి. నెగిటివ్ పీపుల్కి ఎప్పుడు ఎక్కడ తప్పులే కనబడతాయి, నెగిటివిటీనే కనబడుతుంది. అలాంటి వాళ్ళు ఎక్కడ సంతోషంగా ఉండలేరు, అలాగే అవతలి వాళ్ళని సంతోష పెట్టలేరు. ప్రపంచంలో అందరికీ ఒక పాజిటివ్ లైఫ్ని గడిపే హక్కు ఉంది. నీతో నువ్వు కూడా నెగిటివ్గా మాట్లాడుకోకూడదు. నా లైఫ్లో అన్ని ప్రాబ్లమ్సే, నా తలరాతే బాలేదు, అన్నీ నాకే ఎందుకు జరుగుతాయి, నేనేమీ చేయలేను. సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడూ వాళ్ళల్లో ఒక పాజిటివ్ వ్యక్తినే కలిగి ఉంటారు. నెగిటివ్ వ్యక్తులు చెప్పే మాటలను అసలు పట్టించుకోరు. 8. ఎప్పుడైనా నీకు మైండ్లో ఏదైనా మంచి ఆలోచన లేదా ఐడియా వచ్చినప్పుడు దాన్ని వెంటనే ఒక పేపర్ మీద రాసి ఉంచుకో. మన మైండ్ ఎప్పుడు కొత్త ఐడియాస్, మంచి ఐడియాస్ను మనకు ఇస్తూ ఉంటుంది. నువ్వు వీటిని జాగ్రత్తగా పెట్టుకోకపోతే వాటిని నువ్వు ఎప్పటికీ మర్చిపోతావు. అలాగే నువ్వు ఏదైనా ప్లాన్ చేసినా దాన్ని కూడా రాయి. అలా చేయడం వల్ల అది నీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. దానితో పాటు నువ్వు జీవితంలో ఏం పొందాలనుకుంటున్నావు, నువ్వు ఎలాంటి అలవాట్లు గ్రహించాలి, ఎలాంటి అలవాట్లు వదిలిపెట్టాలి అనుకుంటున్నావు వాటిని కూడా రాయి. ఆలోచనలను రాయడం ద్వారా మన మైండ్లోని లోడ్ అంతా దిగిపోతుంది. మన మైండ్లో కొత్త థాట్స్, ఐడియాస్ రావడానికి స్పేస్ ఏర్పడుతుంది. 9. ఎప్పుడు నువ్వు సంపాదించిన దానికంటే తక్కువ ఖర్చు పెట్టు. కొంత డబ్బు నువ్వు భవిష్యత్తులో రాబోయే అవసరాల కోసం దాచిపెట్టు. చాలామంది అందరికీ మేము ఇది అని చూపించుకోవడానికి తాము సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. ఇంకా జీవితం అంతా పేదరికంలోనే గడిపేస్తారు. అందుకే ఎప్పుడూ సరియైన మార్గంలో నీ సంపాదన పెంచుకోవడానికి ప్రయత్నించు. నీ సంపాదన కంటే తక్కువ ఖర్చు పెట్టు, భవిష్యత్తు కోసం దాచిపెట్టు. 10. ఒక బాధ్యత కలిగిన వాడిలా మలుచుకో.
ఇలా చాలా పనులు ఉంటాయి. వాటి ద్వారా నువ్వు ఇతరులకు నీకు చేతనైన సహాయం చేయొచ్చు. ఇతరుల దుఃఖాన్ని తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. పేదవారి కడుపు నింపు. ఇతరుల ముఖాలపై చిరునవ్వు వచ్చేలా చేయి. ఒక మనిషి తనకు తాను మంచి చేసుకోవడంతో పాటు ఇతరులకు అలాగే సమాజానికి మంచి చేసినప్పుడే అతడు ఒక సక్సెస్ఫుల్ వ్యక్తిగా పిలువబడతాడు. అందుకే ఇతరులకు సహాయం చేయి. అలాగే మంచి పనులు చేసి సమాజంలో ఒక ఉదాహరణగా ఉండటానికి ప్రయత్నించు. బౌద్ధ భిక్షువు ఈ 10 అలవాట్లను నువ్వు నీ నిజ జీవితంలో అమలుపరచడంతో నువ్వు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని జీవించగలవు. అలాగే ఇతరులకు ఒక ఉదాహరణగా మారగలవు అని అంటాడు. ఇంకా ఆ వ్యక్తికి తన జవాబు దొరికిపోయింది. అతను ఆ బౌద్ధ భిక్షుకు ధన్యవాదాలు చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.